హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన ఛానల్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేనేమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి. ఈరోజు నేను మార్నింగ్ అయితే పిల్లలకి ఇలా కార్న్‌ఫ్లేక్స్ అనేది కలుపుతున్నాననమాట. పాలల్లో కొంచెం బెల్లము, కార్న్‌ఫ్లేక్స్ ఏసేసి, అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కాజు, కొంచెం బ్లాక్ కిస్మిస్ ఉంటే అది కూడా ఏసేసి ఇట్లా బెల్లంతో ఇస్తే బావుంటుందనమాట. షుగర్ కంటే కూడా కొంచెం షుగర్ కంటెంట్ తగ్గించేసి బెల్లం ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఇంకా వాళ్ళకైతే అది పెట్టేసి నేను టీ కూడా పెట్టేశాననమాట. మార్నింగ్ అంటే హడావిడి ఉంటుంది కదా, అందుకని వాళ్ళైతే నేను పనీర్ బిర్యానీ చేయబోతున్నాను. వాళ్ళకి ఇంకా బాక్స్ అయితే ఇవ్వలేదు. వాళ్ళని పంపించేసి అప్పుడు నేను ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నా. నేను బయటకు వెళ్ళేది ఉంది. అప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ స్కూల్ దగ్గర ఇచ్చుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఇదిగోండి వీళ్ళు చూసారు కదా, రోజు ఇంట్లో ఇది ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే అమ్మకి రోజు కాళ్ళకి నమస్కారం చేయండి అని చెప్పి, ఇంకా నీకు కూడా చేస్తాను నాన్న అని మా పెద్దోడు అలా దండం పెట్టుకుంటున్నాడు. నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వంటకు స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను పనీర్ బిర్యానీ చేద్దామని. చాలా రోజులైంది కదా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా పనీర్తో కర్రీ చేయడము లేదా చపాతీయో పూరియో అలా సెట్ అయిపోతుంది. ఇంకా అందుకని ఈరోజు బిర్యానీ చేసి పెడదాం అనుకున్నా. వీళ్ళకి కొంచెం లంచ్ బాక్స్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా, మనం ఇలా ఏదైనా అట్రాక్టివ్గా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. బేసిక్గా చెప్పాలంటే మా పిల్లలు బాక్స్లో అవి ఏం వదిలేసుకుని వచ్చే టైప్ కాదు, మంచిగా తినేస్తారు. నాకు ఒక హ్యాపీ థింగ్ అనమాట అది. ఇక్కడైతే పనీర్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అదంతా కూడా మ్యారినేట్ చేసి పెడదామని. మామూలుగా మనం దమ్ బిర్యానీస్కి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఒక బౌల్లో కొంచెం పెరుగు, అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలాగే కాస్త ధనియా పౌడర్లోనే నేను లవంగాలు, ఇలాచి అన్నీ వేసి గరం మసాలా చేసుకుంటాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా అయితే ఏం వేయలేదు. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసేసుకున్నా. అవంతా కలిపేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్ నేను బిర్యానీ కోసమని కొంచెం ఉల్లిపాయలన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను నూనెలో. అది కొంచెం వేసుకొని తర్వాత పనీర్ పీసెస్ అన్నీ ఇలా విడదీసేసి వేస్తున్నాను. ఇదంతా కూడా కలిపేసి పక్కన పెట్టేయడమే. ఇష్టం ఉంటే ఇందులో మనం ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఉప్పు, కారం అంతా చక్కగా పడుతుంది. మూత పెట్టి అలా పక్కన పెట్టేశాను. తర్వాత బియ్యం కూడా కడిగేసి అటువైపున ఉడికించేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను దమ్ పెట్టడం కోసం. అందులో కొంచెం నూనె, నెయ్యి 2 వేసుకొని హోల్ గరం మసాలా మనకు బిర్యానీకి వేసుకుంటాం కదా అవన్నీ వేసుకున్నాను. ఇలాచీ, లవంగా, సాయి జీరా, బిర్యానీ ఆకు, బగారా పువ్వు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక పన్నీర్ కలిపినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు, ఇలా ఫ్రై చేస్తే బాగుంటుందని వేయలేదు. అలాగే ఇంతకుముందు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నా. ఇది తొందరగా కుక్ అయిపోతుంది. కాసేపు మూత పెట్టి మగ్గించామంటే చాలు ఇలా దగ్గరికి అయిపోతుంది కదా. మళ్ళీ ఒక్కసారి కలిపేసి పచ్చి మిరపకాయలు ఉంటాయి కదా వాటిని చీల్చి వేశాను. తర్వాత పన్నీర్ని నానబెట్టింది ఉంది కదా అదొక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేశాను అనమాట. దాన్ని అంతా కూడా ఇందులో వేసుకొని అలా కలిపేసుకుంటున్నా. చాలా బాగుంటుంది బిర్యానీ అయితే, సూపర్గా వస్తుంది. మామూలుగా మనం ఒక్కోసారి టైం లేకుంటే నేను ప్రెషర్ కుక్కర్లో వేస్తాను. ఇంకా దమ్ పెడదానులే ఇవాళ బాగుంటుందని చెప్పి ఇలా చేస్తున్నా. ఆ పన్నీర్ని కూడా ఒక 2 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఉడికించి పెట్టిన రైస్ అంతా వేసుకున్నాను. ఒక లేయర్ ఆనియన్, ఒక లేయర్ కొత్తిమీర అలా వేసుకొని మళ్ళీ కొంచెం రైస్ సేమ్ ఇలాగే మళ్ళీ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి ఒక 10 మినిట్స్ అయితే దమ్ పెట్టేశాను అనమాట. మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేశాను. ఆ 5 మినిట్స్ సెట్ అయిపోతుంది బిర్యానీ అంతా కూడా. ఇంకా తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టాలి కాబట్టి ఇంకా నేను దీన్నైతే తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు అంటుకోదు రైస్ అనేది ఒకదానికొకటి, బాగుంటుంది. ఇలా వచ్చిందనమాట బిర్యానీ అయితే. ఇంకా వీళ్ళకి ఈ బిర్యానీ కోసం అయితే రైతా చేసి పెట్టాను. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలాంటి లంచ్ బాక్సులు చేశానంటే ఫ్రెండ్స్కి కూడా కొంచెం తీసుకెళ్తామంటారు. అందుకని ఇంకా వాళ్ళ నాన్నకి, పిల్లలకి అందరికీ బాక్సులు అయితే చేసేసా. తర్వాత నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఆయన ఆఫీస్కి వెళ్తూ నాకు కావాల్సింది ఇప్పించి మళ్ళీ నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారనమాట.
ఇంకా పిల్లలకి ఫస్ట్ స్కూల్ దగ్గర బాక్స్ ఇవ్వాలి. తర్వాత నేను వచ్చేసాను. యాక్చువల్‌గా నేను కొన్ని కుర్తీస్ తీసుకుందామని వచ్చాను. ఫస్ట్ దిల్‌సుఖ్ నగర్ అనుకున్నా. మళ్ళీ తర్వాత కొత్తపేట అనుకున్నాను. మళ్ళీ ఫైనల్‌గా వనస్థలిపురంలోనే ట్రెండ్స్‌లో తీసుకున్నాననమాట. నేను ట్రెండ్స్‌కి వాటికి వెళ్ళడం తక్కువేలెండి. ఎక్కువ నేను దిల్‌సుఖ్ నగరే వెళ్ళిపోతాను. టైం లేదు. ఒకటే కాల్స్ వచ్చేస్తున్నాయి ఆయనకి. అందుకని తీసుకొనొచ్చి లంచ్ అయితే చేసేసుకున్నా. తర్వాత కొంచెం స్నాక్స్ చేసి పెడదాం పిల్లలకి నిల్వ ఉండేలాగా అని చెప్పేసి గోధుమ పిండితో కారపప్పులు చేస్తున్నా. ఆ గోధుమ పిండి ఎంత కావాలో తీసుకుని అందులో కొంచెం కారము, ఉప్పు, కొంచెం వాము, ఇవి నువ్వులు 2 స్పూన్లు వేసుకున్నా. నువ్వులు అవి ఫ్రై చేసినవి, పచ్చివి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా కడిగేసి ఆరబెట్టి వేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒక్కసారి కలిపేసుకొని అందులో వేడి చేసిన ఆయిల్ వేసుకున్నా. దాన్ని ఒకసారి అలా స్పూన్తో కలిపేసుకొని పిండికి అంతా పట్టిన తర్వాత అప్పుడు కొంచెం కూల్ అవుతుంది కదా పిండి, అప్పుడు మనం ఒకసారి చేత్తో అంతా ఇలా చిదిమేసినట్టుగా కలిపేసి మనకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మరీ లూజ్గా ఉండొద్దు. మనకు చపాతీ రుద్దడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్లో బియ్యపిండితో చెక్కల్లా చేస్తారు. అవి కొంచెం మందంగా ఉంటాయి, కానీ ఇవి కొంచెం పల్చగా రుద్దుకోవాలన్నమాట. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేశాను. పిండి సాఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు నేను ఎక్కడైతే చపాతీ చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్లేస్ అంతా నీట్గా చేసుకొని కొంచెం పొడిపిండి వేసి ఒక పెద్ద చపాతీలాగా రుద్దేసుకున్నాను. కలర్ కూడా బాగా వస్తాయి. గోధుమ పిండివి కదా, 1 మంత్ వరకు నిల్వ కూడా ఉంటాయి. కాకపోతే మనం కాల్చేటప్పుడు మాత్రం చాలా కొంచెం కలర్ అనేది మంచిగా వచ్చేంత వరకు కాల్చుకొని సన్న వంట మీద కాల్చుకోవాలి అంతే. పెద్ద చపాతీలాగా రుద్దేసుకొని ఇక్కడ చిన్న టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఆచులు చేసుకున్నాను అనమాట. ఒక రౌండప్ షేప్లో వస్తాయి కదా అలాగా. దీన్ని ఇంకా అంతా ఎన్ని వస్తాయో అంతవరకు ఇలా రౌండప్ లాగా చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా దాన్ని అంతా తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న పిండి ఉంటుంది కదా అందులో యాడ్ చేసుకొని నెక్స్ట్ చపాతీలు అలా రుద్దేసుకోవడమే. నేను తీసుకున్న పిండితో ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ అలా వచ్చాయి. అన్నీ కూడా ఇలా అచ్చులు తీసుకున్నాను. తర్వాత మనం మంచిగా వీటిని తీసేసి కాల్చేసుకోవడమే. ఆల్రెడీ నేను ఆయిల్ అనేది పెట్టేసాను స్టవ్ మీద. మనం ఎక్కువగా వీళ్ళకి బయట నుంచి తెచ్చిపెట్టే బిస్కెట్స్ వాటికంటే కూడా ఇలా ఇంట్లో చేసి పెట్టేవి హెల్తీగా ఉంటాయి కదా. అదే కాక ఆయిల్ అనేది అన్హెల్దీయే, అలాగని అస్తమానం ఏం తినము. బయట కొనుక్కొచ్చుకొని తినే కంటే ఇంట్లో మనం మంచి ఆయిల్ యూజ్ చేసి ఇలా చేస్తాం కాబట్టి బాగుంటుంది కదా, అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటా. ఈసారి ఇంకా కొంచెం సున్నుండలు, రవ్వ లడ్డు ఇలాంటివన్నీ చేసి పెడదాం అనుకుంటున్నా. స్నాక్స్ బాక్స్లో ఇవి ఒక 2 అప్పలు, ఒక లడ్డు అలా పెడితే సరిపోతుంది కదా పిల్లలకి, అలా అన్నమాట. సన్న మంట మీద వీటిని కాల్చాను. మెయిన్ చపాతీ కూడా మందంగా రుద్దకూడదు, చాలా పల్చగా రుద్దుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. మళ్ళీ మందంగా చేసామంటే అది పూరీలాగా పొంగి చాలా అంటే మెత్తగా వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇలా ఉన్న పిండిని అంతా కూడా చేసుకొని పెట్టేశాను. నేను తీసుకున్న పిండితో ఇంత క్వాంటిటీ వచ్చింది. ఒక డబ్బా నిండా వచ్చేసాయన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో నేను చూపిస్తాను. సో మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఎంత ఇష్టంగా తిన్నారో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చల్లారిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ లేదా స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోవడమే. సూపర్గా ఉంటాయి. ఒక 1 అవర్ మనది కాదు అనుకుంటే హ్యాపీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టచ్చు పిల్లలకి. తర్వాత ఈవినింగ్ అయితే ఈ బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ పైకి పంపించేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తుంది కదా, అలాగే మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి, కొంచెం సన్లైట్ కూడా పడుతుంది అని చెప్పేసి వీటన్నిటిని పైకి షిఫ్ట్ చేయించేసా. తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా. చాలా వరకు డస్టీగా అయిపోయింది మొక్కల కింద. ఆల్మోస్ట్ అన్ని రోజులు మొక్కలు అక్కడ పెట్టినా కూడా వాటర్ మార్క్స్ కానీ, లేదంటే మనకి మొక్కలు పెట్టి తీసిన తర్వాత చాలా రోజులకి అక్కడ ఒక రౌండ్గా ఒక మరకలాగా అలా అవుతుంది కదా, అలాంటివి ఏవీ లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టాండ్స్ పెట్టుకున్నాను. ఎవ్రీడే నాకు మాప్ కూడా తుడవడానికి దాని కింద వరకు వెళ్తుంది కాబట్టి అలా నీట్గా ఉండింది. ఇంకా తుడిచేసాను కదా, ఈవినింగ్ ఎలాగో దీపం పెట్టుకుంటాను అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ముగ్గు కూడా వేసుకుంటున్నా. అలా బోసిగా ఉండే కంటే ఇలా ముగ్గు పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా, సో ఇలా ఉండిందనమాట. ఇప్పుడు కొంచెం పెద్ద ముగ్గులు కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. మెయిన్ డోర్ పక్కనైతే ఈ చిన్న చిన్న మొక్కల్ని ఇక్కడే వదిలేసాను. ఈ నూరు వరహాల పూలు ఇవన్నీ ఇక్కడైతే వదిలేసి మిగిలినవన్నీ పైకి పంపించేసా.
అలాగే ఇంకా ఈరోజు వాటర్ కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే పైకి తీసుకెళ్ళేటప్పుడు వాటర్ అంతా కిందకొచ్చేస్తాయి గదా! మెట్లన్నీ పాడైపోతాయని జెప్పి అలా జేసుకున్నా. అలాగే నేనేం షాపింగ్ చేశాననేది చూపిస్తాను. ఒక 4 కుర్తీస్ అయితే తీసుకున్నానండి. అన్నీ గూడా అవాసా బ్రాండ్ చాలా బావున్నాయి. ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ గూడా నచ్చాయి నాకసలు. మొన్న బయట నుంచి తెప్పించుకున్నవి ఆన్‌లైన్‌లో నచ్చలేక రిటర్న్ పంపించేసా. ఇవేమో కొన్ని కాటన్ అండ్ కొన్ని వచ్చేసి మనకి సిల్క్ మిక్సింగ్‌లో వచ్చాయి. ఇది ప్యూర్ కాటన్. మంచి లైనింగ్ వచ్చింది. యోక్ పార్ట్‌లో మంచి డిజైన్ వచ్చిందనమాట. ఇదిగోండి ఈచ్ వన్ వచ్చేసి 1299 ఉంది గదా! ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ అనమాట. ఇప్పుడు ఈ యెల్లో కలర్‌ది అలాగే ఆ కింద ఉన్న బ్లూ కలర్‌ది 1299కి వచ్చేసాయి. యెల్లో కలర్ టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. నేను అన్నీ గూడా ట్రయల్ చేశాను అక్కడే. కొంచెం మళ్ళీ గూడా స్టిచెస్ అవి వేయించుకోవాలి. ఆల్ట్రేషన్ కంపల్సరీ గదా! కొంచెం హ్యాండ్స్ గూడా చిన్నగా చేయించేద్దాం అనుకుంటున్నా. మొత్తం గూడా ఇలా ఫ్లేర్ వచ్చింది. హ్యాండ్‌కొచ్చేస్తే లైనింగ్ ఇవ్వలేదు. బాడీ పార్ట్ మొత్తం మంచి లైనింగ్ ఇచ్చారు కాటన్‌ది. హ్యాండ్‌కొచ్చేస్తే ఇలాంటి ఒక మనకి నెక్‌కొచ్చిందే ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ సేమ్ 1299కి ఈ బ్లూ అండ్ యెల్లో 2 వచ్చాయండి. ఈ క్వాలిటీలో ఇంత ప్రైస్ అంటే పర్లేదు అనిపించింది నాకు. చాలా తక్కువే అసలు. ఇంత మంచి ఫ్యాబ్రిక్. ఇది సిల్క్ అనమాట. దీనిపైనంతా సిల్వర్‌తో ఇలా ప్రింటెడ్ వచ్చింది. ప్రింట్ కూడా అవుట్ అవుద్దేమో అని నేను చెక్ చేసి మరీ తీసుకున్నాను అక్కడ. చాలా బాగుంది ఫ్లేయర్ కూడా. ఈ కుర్తీ వచ్చేసి వైట్ ఉంది. దీనిపైనంతా పీచ్ అండ్ లైట్ గ్రీన్ కలర్‌లో ఇలాంటి వచ్చాయన్నమాట. కొంచెం ఇక్కత్ టైప్‌లో. ఇది హ్యాండ్స్ అది యాడ్ అయ్యి రాలేదు. లోపల ఇచ్చారు. మనం యాడ్ చేయించుకోవాలి. నెక్ కూడా హైగా ఉందన్నమాట పైన వరకు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది వాటితో పోలిస్తే. ఇలాంటి లైనింగ్ అది ఏం లేదు. ఇలా సింగిల్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకు కొంచెం ఎక్కువ లెంతీగా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేస్తే కొంచెం అప్‌గా ఉందన్నమాట. ఇలా ఇచ్చారు ఫ్లేర్ అయితే. బాగుంది క్వాలిటీ. అండ్ 999కి 2 అనమాట. ఆ వైట్ అండ్ ఈ పీచ్ కలర్ 2 కూడా 999కి వచ్చాయి. చాలా బాగుంది. పీచ్ కలర్ కూడా కొంచెం ఇలా వై షేప్లో వచ్చి వర్క్ వచ్చింది. సేమ్ లేస్ వచ్చేసి మనకి హ్యాండ్కి కూడా ఇచ్చారనమాట. ఇలాగా హ్యాండ్ లెంత్ కూడా ఇంత వచ్చింది. బాగుంది. చాలా బాగుంది క్వాలిటీ. రీజనబుల్ ప్రైస్లో ఈ కుర్తీస్ అన్నీ తీసుకున్నానండి. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీకు రిప్లై ఇస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.